ఐపీఎల్ 2026 మినీ వేలం మంగళవారం జరగనుంది. ఈ వేలంలో మొత్తం 359 మంది క్రికెటర్లు అమ్మకానికి ఉండగా ఫ్రాంచైజీలు గరిష్టంగా 77 మందిని కొనుగోలు చేయవచ్చు. ఫ్రాంచైజీల వద్ద ఉన్న మొత్తం డబ్బు 237.55 కోట్లు. ఈ వేలంలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ ఎంత ధర పలుకుతారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గ్రీన్ కోసం అత్యధిక డబ్బుతో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడే అవకాశం ఉంది. గత వేలంలో 23.75 కోట్లకు అమ్ముడుపోయి లీగ్లో నిరాశపరిచిన వెంకటేష్ అయ్యర్ మళ్లీ వేలంలోకి వచ్చారు. ఆయన ధరపై కూడా ఆసక్తి నెలకొంది. ఎక్కువ మంది ఆటగాళ్లను విడుదల చేసిన కోల్కతా నైట్ రైడర్స్ 13 మందిని తీసుకోవాల్సి ఉంది. ఈ జట్టుకు కనీసం 2 టాప్ ఆర్డర్ బ్యాటర్లు, ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అవకాశం ఉంది. మరోవైపు కేవలం 2.75 కోట్లు ఉన్న ముంబైకి ఈ వేలంలో పెద్దగా పాత్రేమీ ఉండదు. కనీస ధర 75 లక్షలున్న పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్ ఫ్రాంచైజీలను ఆకర్షించాలని ఆశిస్తున్నారు. మినీ వేలంలో రైట్ టు మ్యాచ్ కార్డు వాడడానికి వీల్లేదు.